హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక్కొక్కరికి 20,000 చొప్పున త్వరలోనే జమ చేయనున్నారు. మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. వీడియోలోకి వచ్చినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలుత ఇంటర్మీడియట్ బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం తన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ క్రమంలో 294 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం. తర్వాత సూపర్ 6 పథకాలను అమలు చేయాలని ఏపీ సర్కార్ తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయింపులు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అర్హులైన విద్యార్థి తల్లులకు ఆ మొత్తం అందించడం ఎన్నికల్లో ప్రభుత్వ హామీ ప్రకారం తల్లికి వందన స్కీమ్ కింద ఏడాదికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక విద్యార్థులందరికీ కూడా చదువు భారం కాకుండా అండగా నిలుస్తుంది ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రమంలో పాఠశాలలకు విద్యకు 29,909 కోట్లు, ఉన్నత విద్యకు 2,326 కోట్లను కేటాయించింది. ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున కూటమి ప్రభుత్వం దీనికి అగ్రస్థానాన్ని అందించింది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంపై ప్రకటిస్తూ ఏటా 20,000 రూపాయలు అయితే అందించినట్లు పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 6,000 రూపాయల సహాయం కూడా కలిపి ఉంటుందని చెబుతూ స్కీమ్ అమలు కోసం 4,500 కోట్లను రాష్ట్రంలోని భూమి లేని సాగులందరికీ కూడా ఆర్థిక సహాయం సంవత్సరానికి 25,000 చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 హామీలో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలును ప్రారంభించడం సంగతి మనందరికీ తెలిసిందే. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు అందిస్తామనే హామీని మొదటి సిలిండర్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 896 కోట్లను అందించనుంది. ఇప్పటికీ 6 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం అందించింది. ఇక సూపర్ 6 కింద ఇచ్చిన హామీలో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో చాలామంది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై బడ్జెట్లో ప్రకటన చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని గడువులో అమలు చేస్తామని. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.